ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభావందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే యెహోషువ 3:9 నీ దేవుడని యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞాపించడం జరిగింది. అయితే ఈ వాగ్దానం ఎందుకు ఈ ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వాల్సి వచ్చిందంటే, ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల ద్వారా అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట వెనుక వాళ్ళకి నచ్చిన ప్రవర్తించే దేవుని అనుగ్రహించి మహిమను దూరం చేసుకొని వాళ్ళు దేవునికి దూరంగా బ్రతకడం ద్వారా యెహోషువని ఎన్నుకొని యెహోషువ ద్వారా ఈ మాట తెలియజేస్తున్నాడు. మీరు యెహోవా మాట వినాలని ఆజ్ఞాపిస్తున్నానని. అయితే ఈరోజు వాళ్ళే కాదు, దేవుడు అనుగ్రహించి మహిమను మనం కూడా పొందుకోక మనకు నచ్చిన అలవాట్ల ప్రకారంగా మనకు నచ్చిన ఆలోచనలు, తలంపుల ద్వారా మనం దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం. దేవుడు మనల్ని అలా ఆలోచించాలని కానీ లేకపోతే ఇలా బ్రతకాలని కానీ దేవుడి ఉద్దేశం కాదు. దేవుడు మనల్ని అద్భుతమైన ఒక రీతిలో వాడుకోవాలని దేవుడు ఒక ఆలోచన. ఆ ఆలోచన మనం అర్థం చేసుకోకుండా మనం నచ్చిన జీవితం అటువంటి